మరి షమీమ్ అఖ్తర్ 1 month పొడిగించిన తర్వాత కూడా ఆయన యాస్టీజ్ గా రిపోర్ట్ లో మార్పులు ఏం లేవంటూ మళ్ళీ సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఒక విషయం చెప్పనా, షమీమ్ అఖ్తర్ గారు ముందు 3 గ్రూపులు ఉన్న వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి గ్రూప్ ఈ అసంతృప్తి, రెండో గ్రూపు మాదిగల అసంతృప్తి. చెప్పనా తమ్ముడు? చెప్పండి ప్లీజ్. మాదిగల అసంతృప్తి. ఇప్పుడు రెండో గ్రూప్ అయిన మాదిగలను ఎట్లా చేర్చారు? మధ్యస్థంగా డెవలప్ అయిన కులాలని చెప్పారు, మధ్యస్థంగా. ఓకే. మూడో గ్రూప్ ఏంది? బాగా లబ్ధి పొందిన కులాలు, మెరుగైన ఫలితాలు పొందిన కులం అని చెప్పేశారు. మాల గ్రూప్ లో బాగా డెవలప్ అయిన కులాలని చేర్చారు. మాది గ్రూపు మధ్యస్థంగా వెనుకబడ్డ వాళ్ళని చెప్పేశారు. మొదటి గ్రూపు పూర్తి వెనుకబడ్డాలని చెప్పేశారు. మొదటి గ్రూపు పూర్తిగా వెనుకబడ్డ వాళ్లకు 1% రిజర్వేషన్ ఇవ్వడానికి 1,70,000 మంది జనాభా చూసుకున్నారు. బాగా డెవలప్ అయిన మాల కులాలకు 1% ఇవ్వడానికి 3,54,000 తీసుకున్నారు. మీరు మళ్ళా ఒకసారి గమనించండి. మొదటి గ్రూపు బాగా వెనుకబడ్డ వాళ్ళకు 1% ఇవ్వడానికి 1,70,000 జనాభా తీసుకున్నారు. మూడో గ్రూపు బాగా డెవలప్ అయిన వాళ్ళకు 1% ఇవ్వడానికి 3,54,000 తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండింటి మధ్యలో మాదిగలు ఉన్నారనుకుందాం, వీళ్ళ జనసంఖ్య ఎంత పరంగా తీసుకోవాలి? ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి. 1,71,000 3,50,000 మధ్యలో తీసుకోవాలి, మధ్యస్థ కులాలు కాబట్టి. అంటే దాదాపు 2,62,200 వస్తాయి. 2,62,200 మందిని 1% ఇస్తే మాకు 12% రిజర్వేషన్ రావాలి. కనీసం 3 లక్షలు తీసుకున్నా మాకు 11% అన్న రావాలి. రాలేదు కదా, 9 ఇచ్చారు కదా. మీకెంత? మీకు కూడా 3.54 ప్రాతిపదిక తీసుకున్నారా? 3,64,000 తీసుకున్నారు. ఇంకా బాగా అభివృద్ధి వీళ్ళకంటే ఇంకా సూపర్ అడ్వాన్స్ అయిన వాళ్ళ లెక్క తీసుకున్నట్టుగా అనిపించింది. మాకు 3,64,000 తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. మధ్యస్థ కులాలకు మధ్యస్థంగా ఉండాలి కదా జనసంఖ్య, 1% ఇవ్వడానికి 3,64,000 మందికి ఒకటి ఎట్లు ఇచ్చిండ్రు వీళ్ళు? అంటే మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసింది అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఇకపోతే మూడో గ్రూప్ అసంతృప్తి చెప్తున్నా చూడండి. మూడో గ్రూప్ అసంతృప్తి ఏంటిది? ఇగో మొదటి గ్రూప్ ఏర్పాటు చేయడానికి బుడగ జంగాలు 1,11,000 ఉన్నారు. ఆ 1,11,000 అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు? మాదిగ గ్రూప్ లో ఉన్నారు, ఏబిసిడిలో చంద్రబాబు నాయుడు చేసిన గ్రూప్ లో. ఓకే, నేను 1,11,000 పక్కకు తీసి ఒక 1% బుడగ జంగాలకు ఇవ్వడానికి స్వాగతిస్తున్నా, వాళ్ళు వెనుకబడ్డారు కాబట్టి. అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో 3 అతిపెద్ద జనాభా నేతకాని వర్గం, 4 అతిపెద్ద జనాభా బుడగ జంగాలు, 3 అతిపెద్ద జనాభా 1,33,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? బుడగ జంగాలు మాదిగలతో పోటీ పడలేక వాళ్ళు వెనుకబడ్డారని చెప్పి వాళ్ళకి 1% ఇచ్చినప్పుడు, మేము మాలలతో నేరుగా పోటీ పడలేము, మేము 3 అతిపెద్ద జనాభా గల వాళ్ళము, మాకు ప్రత్యేక పర్సెంటేజ్ ఇవ్వండి, అది కూడా మమ్మల్ని సి గ్రూప్ లో చేర్చి డి గ్రూప్ లో మాలలు పెట్టండి అని వాళ్ళు కోరారు. ఇది సమంజసమే కదా? వాళ్లకు 1% ఇమ్మన్నారా? వాళ్ళు పర్సెంటేజ్ వాళ్ళు ఎంతైనా ఇవ్వమన్నారు. 1% 2% కాదు, డిసైడ్ చేయాల్సింది గవర్నమెంటే అనుకుందాం. 1,11,000 మందిని బి గ్రూప్ నుండి తీసేసి మొదటి గ్రూపులు ఇచ్చినప్పుడు 1,33,000 మంది మాకు ఎందుకు గ్రూప్ ఇవ్వరని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము మాలతో పోటీ పడలేమని చెప్పి. ఇది న్యాయమా కాదా మీరు ఆలోచించండి. ఇట్లా 3 గ్రూపులు అసంతృప్తి ఉన్నదనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. ఇది ముఖ్యమంత్రికి తెలుసు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, కమిషన్ ముందు తెలుసు. ఇక కమిషన్ ముందు రెండోసారి చెప్పినప్పుడు మేము పోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? కమిషన్ చైర్మన్ అఖ్తర్ గారు, మీరు ఏదన్నా ఇవ్వండి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే నాకు తెలియదు, ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే అంత ప్రభుత్వమే చేయించుకున్నది వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా. కనీసం మాతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాతో సంప్రదింపులు చేశాడు, మాలా మాదిగా ఎమ్మెల్యేలు కూర్చోబెట్టాడు, మాలా మాదిగా మంత్రులు కూర్చోబెట్టాడు, కమిషన్ ముందుకు వాళ్ళను పంపించి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పాడు. ఇక్కడ అది లేకుండా పోయిందనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంటే మీరు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన పాజిటివ్ గా మాట్లాడారు కదా అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చి. నేనేమన్నా వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తానందుకు స్వాగతించాము, సమర్థించాము. కానీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయనే విషయం ఆయన ముందే చెప్పామనేసి ఒకటి చెప్పాను కదా, మీ ముందే చెప్పాను కదా టీవీల ముందు. లోపాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మీ దృష్టికి వస్తున్నా. ఒక విషయం గమనించండి, ఇది మా విజయమే, ఎవరో మాకు ఇచ్చే తీసుకునేది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే మేము తీసుకునేది కాదు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇంట్లించేది కాదు. మా 30 ఏళ్ల పోరాటం దక్కిన విజయమే. కానీ విజయమే గాని సంపూర్ణ విజయంగా మేము చూడలేకపోవడానికి కారణం ఏంది? మా పర్సెంట్ ఎందుకు తగ్గింది?
అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనించండి తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ లో ఆ పర్సెంట్ కూడా మేము కోల్పోలే. 6.5% ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. అవును, అక్కడ అంటే 6.5% అడితే 6.5 వచ్చిందంటే కదా మాకు. అంటే జనాభా ఆ పర్సెంట్ కూడా మేము నష్టపోలే కదా. ఓకే. ఒక విషయం మీరు తీసుకొస్తున్నా నేను. అంతకుముందు డి గ్రూప్ ఉన్నది అక్కడ. ఓకే. డి గ్రూప్ లో ఆది ఆంధ్రులు ఉన్నారు తమ్ముడు. ఓకే. అవును. డి గ్రూప్ లో ఆది ఆంధ్రులు ఉన్నారు. 1% ఉండే. ఆ డి గ్రూప్ లో ఉన్న ఆది ఆంధ్రులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలలు ఉంటారు. కానీ అదే చిత్తూరు, కడప ఇతర జిల్లాలో మాదిగలు ఉంటారు. కాబట్టి 1% నువ్వు ఒకవైపు తీసుకెళ్లొద్దు, ఓకే. అది సి గ్రూప్ లో కలపొద్దు అని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ పెట్టేశాం. ఓకే. ఓకే, అప్పుడు ఏమైంది, ఆ 1% 50-50 పంచిండ్రు కదా. ఓకే. అంటే అందువల్లనే 6.5 మాదిగలకు అయింది, 7.5 మాలలకు అయింది ఆడ. ఓకే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మేము ఆ పర్సెంట్ కూడా కోల్పోయలేదు, కానీ ఇక్కడ 1% పైగా మేము కోల్పోయినాం. అయినప్పటికీ ఇది మా పోరాట విజయం. ఓకే. ఎవరో మాకు ఇస్తే మేము తీసుకునేది కాదు. కానీ ఇంకా సంపూర్ణ న్యాయం చేయకపోవడానికి రేవంత్ రెడ్డి గారే కారణం. అంటే ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను మీ నేను. ఉద్దేశంలో మీకు 10% రావాలి, అట్లీస్ట్ 10% రావాలి. మినిమం 10%, బి గ్రూప్ లో మాక్సిమం 11%. అవునా? మినిమం 10%, మాక్సిమం 11%. ఇక్కడ విషయం ఇంకోటి చెప్తున్నాను నేను. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలే. ఓకే. ఎస్టీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేయని అన్నాడు అతను. ఓకే. ఇప్పటికి భర్తీ చేయలే ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. చేసిండా? ఉద్యోగాలు వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేసిండు. మొన్న జూనియర్ లెక్చర్ పోస్ట్ భర్తీ చేసిండు. మొన్న గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించిండు. గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించిండు. ఎందుకు వచ్చింది ఇంత తొందర? ఇవాళ చట్టం రాబోతూ వారం రోజుల్లోనే ఎందుకు ఇవన్నీ చేసిండు? అంటే చట్టం అనే ఒక చిప్ప మా చేతికి ఇచ్చి కొబ్బరికాయ అంతా మాలల చేతిలో పెట్టినట్టు అయింది. వర్గీకరణ విషయంలో మా సంపూర్ణ పోరాటం సంపూర్ణ విజయం కోసమే చేశాం. రేవంత్ రెడ్డి గారు మాకేం భిక్షం ఇయ్యలే. మా పోరాటానికి సంబంధించిన విజయం అది. కానీ జరగాల్సింది కూడా జరగలేదనే విషయం గుర్తు చేస్తున్నాను. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఒక మాట వివేక్ మాట్లాడుతూ